ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రాశిలో కుజ శుక్ర గ్రహాలు, 2వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారమును అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఆలోచన తీరు బాగుంటుంది, కానీ ద్వంద్వమైన వైఖరి కనబడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అతి ముఖ్యమైన విషయాల్లో కూడా బాగా ఆచితూచి వ్యవహరించడం అనేది జరుగుతుంది. అలాగే కొంత ప్రతికూలమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తరచి ఆలోచించటం మంచిది. అయితే సమయస్ఫూర్తి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆలోచన తీరులో ఏదో ఒక రకమైన పొరపాటు జరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది. కాబట్టి ఇంకా బాగా ఆలోచన చేసి, అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే ధన యోగాదులు బాగా ఉన్నాయి. ధన సంబంధించిన విషయాలు అనుకూలపడుతూనే కొంత రుణ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత అనుకూలత లేకుండా ఉంది. అయితే రుణాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన వాటి నుంచి తెచ్చుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే మనం తీసుకునే విధానం ఉన్నప్పుడు ఆ తీసుకునే దానికి కూడా మనకి లోను వ్యవహారాదులు రావడానికి కొంత ఆలస్యం అవుతుంటుంది. కొంచెం ఆర్థికపరమైన ఒత్తిడిని చూసుకుంటూ ఉండాలి. అయినప్పటికీ కూడా ఆర్థిక విధానం పనులు అవుతాయి. కొంచెం నిదానంగా ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత బాగానే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ మాటల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఎదుటివారు మనతో మాట్లాడినా, మనం వారితో మాట్లాడినా చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మాట్లాడే తీరు వ్యవహారం ఉన్నప్పుడు అవసరం ఎంత ఉన్నప్పటికీ అది క్లుప్తంగానే ముగించటం మంచిది. ఎటువంటి మీటింగ్లో అయినా సరే కొంత క్లుప్తంగా ముగించి అక్కడతోటి ఆపేస్తే బాగుంటుంది. ఎక్కువసేపు మాట్లాడుతున్న కొద్దీ ఆ ఎక్కువ సమయంలో అనవసరమైన మాటలు లేకపోతే అపార్థమైన మాటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థం. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు గృహ సంబంధించిన విషయాలకి కానీ వాహన సంబంధించిన విషయాలకు కానీ పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది పెద్దగా ఇబ్బంది కలగదు. అయినప్పటికీ కూడా నూతన గృహ నిర్మాణాది వ్యవహారాదులు క్రయ విక్రయాదులు చేసేదానికి అనుకూలంగానే ఉందని తెలుస్తోంది.
విద్యార్థులకు ఈ మంచి విద్యా అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులు విద్యల్లో రాణించగలుగుతారు. మంచి గుర్తింపు కలిగే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ వారం విద్యార్థులకి కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు, కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే తెలుసుకోవచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే మంచి వార్తలనే వినగలుగుతారు. పూర్తిగా మన అభిప్రాయానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలు మాత్రం రుణ సంబంధించిన విషయాల్లో కొత్తగా ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది. మిత్ర బృందాన్ని కలవగలుగుతారు. అయితే ఆ సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంకా మంచిది. మాట తీరు వ్యవహారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ వారం అంతా కూడా. అయితే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో స్వల్పమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఆర్థికపరమైన విషయాలు కూడా చర్చలోకి వస్తూ ఉంటాయి. అలాగే మనం గతంలో పెట్టిన పెట్టుబడులు, వ్యవహారాలు అన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి. మనకి పెట్టిన పెట్టుబడులకి వృద్ధి కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో ఆలోచన చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే అనుకోవాలి. అలాగే భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్య స్థితి అనుకూలపడుతుంది. దైవ దర్శనాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు అలాంటివి కూడా ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నది. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. అలాగే ఉద్యోగ వ్యవహారాలు సాధారణంగానే ఉంటాయి. ఉద్యోగ స్థితిలో మంచి కీర్తి, గుర్తింపు కలిగే అవకాశం బాగుంది. అయితే ఇక్కడ స్వేచ్ఛా వాతావరణం కనబడుతోంది. అంటే మనం చేసిన ప్రయత్నాలు మనకు అనుకూలంగానే మారుతాయి. అలాగే ట్రాన్స్ఫర్ల గురించి కానీ, ప్రమోషన్ల గురించి కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయమే. కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి, కొత్తగా ఆరంభం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుసుకోవచ్చు. అలాగే మనం చేసిన ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. సంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మన పనికి గుర్తింపు, గౌరవం కలగడం వలన మానసికంగా సంతృప్తి కలుగుతుంది. కొంత శ్రమ అధికంగా చేయవలసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కొంచెం అదనపు శ్రమ చేయవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణ సంబంధించిన ఖర్చులు అధికంగా అవుతుంటాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలత కనబడుతూనే ఉంది. ఒక మాట తీరు వ్యవహారంలో ఎక్కడైనా వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా స్పందించకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.